గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జరగనిది జరిగినట్లు, వాడని నెయ్యిని వాడినట్టు, చెయ్యని లడ్డూలను భక్తులకు పంచినట్లు చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి దిగారు. ఏకంగా ఆ దేవదేవుణ్ణి అప్రదిష్ట పాలు చేస్తూ మహాపచారానికి ఒడిగట్టారు. రాజకీయ లబ్ధి కోసం నిందలు మోపుతుండడంపై భక్తజనం మండిపడుతోంది. క్షుద్ర రాజకీయంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేస్తూ ఆ దేవుడికి మహాపచారం తలపెట్టే దుస్సాహసానికి సీఎం చంద్రబాబు తెగించారు. భక్తకోటి ఇష్టంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. లడ్డూల తయారీలో అసలు నెయ్యిని వాడకుండా ట్యాంకర్లను సైతం తిరుపతి నుంచే వెనక్కి తిప్పి పంపినప్పుడు ఇంకెక్కడ అపవిత్రమైంది? వాడని నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఏ రకంగా చెబుతారు? ఇంత మహాపచారాన్ని చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నట్లు స్పష్టమవుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నెయ్యి సరఫరాకు సంబంధించి టీటీడీలో దశాబ్దాలుగా నిర్దిష్ట విధానం, ప్రక్రియ ఉంది. ఇప్పుడు అదే ఆనవాయితీ ఉంది. మరి నాసిరకంగా తయారైందని ఎలా అంటారు? నెయ్యి ట్యాంకర్లలో నాణ్యతను 3 టెక్నీషియన్లు పరీక్షిస్తారు. ఒక్క పరీక్షలోనైనా నాణ్యత లేదని తేలితే తిరుపతి నుంచే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. 2013 నుంచి 2019 మధ్య 15 నెయ్యి ట్యాంకర్లను, 2019 నుంచి 2024 మధ్య 18 ట్యాంకర్లను ఇలాగే తిప్పి పంపారు. దాని అర్థం నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నా కనీసం గోడౌన్లోకి సరుకులను అనుమతించరని తెలుస్తోంది. రాజకీయ దుర్బుద్ధితో వెనక్కి పంపిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడినట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా రిపోర్టు వచ్చిన 2 నెలల తర్వాత ఒక పకడ్బందీ పథకం ప్రకారం చంద్రబాబు 100 రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ మహాపచారానికి తెరలేపారు. అది కూడా ఏకంగా టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారంటేనే దాని వెనక ఎంత కుట్ర ఉందో అర్థమవుతోంది. అసలు ఏ మాత్రమూ వాడని నెయ్యి, తయారు కాని లడ్డు గురించి దేవుడే తనతో మాట్లాడించాడేమో, నిజాలు చెప్పించాడేమో అంటూ చంద్రబాబు చేస్తున్న డ్రామాపై శ్రీవారి భక్తకోటి జనం నివ్వెరపోతోంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యిని శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడరని చంద్రబాబుకు తెలుసు. అయినా కానీ తన రాజకీయ దుర్బుద్ధిని వీడటం లేదు. వాడని నెయ్యిని వాడినట్లు, చెయ్యని లడ్డూలను చేసినట్టు, వాటిని భక్తులకు పంచినట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ ఉండడంపై భక్తులు మండిపడుతున్నారు. ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ శ్రీవారి దృష్టిలో అందరూ సమానమే, భక్తులందరూ సమానమే. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వారి చేతుల్లో ఈ యొక్క పరిపాలనా బాధ్యతలు ఏముండదు. ఈ యొక్క లడ్డు విషయమై కల్తీ నూనె ఉంది, కల్తీ కొవ్వు మాంసము, పంది మాంసం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అబద్ధాలండి. దుమారం చేసేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రాపగాండా చేయడం ఎంతైనా శోచనీయము. ఫస్ట్ టైం దర్శనంకి వచ్చాను. లడ్లు తీసుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కానీ ఒకేలా అనిపించింది. నాకైతే అసలు కల్తీ అనిపించలేదు. ఇప్పుడు మేము కూడా 10 లడ్లు పైనే తీసుకున్నాం, మాకు అస్సలు అనిపించలేదు. నేను అవన్నీ చాలా పిచ్చి రూమర్స్ అనుకుంటున్నాను అండి. అవన్నీ చిన్న అలిగేషన్స్ అనిపిస్తుంది. నాకైతే అలా అస్సలు అనిపించట్లేదు. టేస్ట్లో కూడా నాకు అస్సలు డిఫరెన్స్ కూడా ఏం అనిపించట్లేదు. హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమలను సీఎం చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారంటూ భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, టీటీడీ అధికార వర్గాలు మండిపడుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి లడ్డూని సీఎం చంద్రబాబు అపవిత్రం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట వస్తున్న వార్తలు 2 నెలల క్రితమే నివేదిక వచ్చింది. 2 నెలల క్రితమే నివేదిక వస్తే ఇప్పటి వరకు ఉపేక్షించవలసినటువంటి అవసరం ఏం వచ్చింది? రెండోది, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీన్ని ప్రస్తావించవలసిన అవసరం ఉందా అని అంటే 100కి 100% మనకి కనపడుతున్నది. దీంట్లో వెంకటేశ్వర స్వామికి ఏం అపచారం జరిగిందో లేదో ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు. కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డెట్టుకొని రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధిద్దామనే ధోరణి 2014 నుంచి ఉంది. అదే ఇప్పటికీ ఈ రిపోర్ట్ వచ్చి 2 నెలలు జరుగుతూ ఉంది. 2 నెలల కాలంలో నిజంగా వాళ్ళకి వచ్చిన రిపోర్ట్లో ఎనిమల్ ఫ్యాట్స్ నిజంగా వాడారు అని చెప్పేసి రిపోర్ట్లో వచ్చుంటే ఈ 2 నెలలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 2 నెలల కాలంలో ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా వచ్చినటువంటి ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్ని, ఏవైతే నెయ్యి ట్యాంకర్లు ఉన్నాయో వాటిని ఎందుకు వెనక్కి పంపించలేదు? ఎందుకు వాటిని మళ్ళీ వాటి మీద ఎంక్వైరీ జరిపించలేదు? ఈ 2 నెలల కాలం పక్కన పెట్టేసి ఈరోజు సడన్గా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక కలియుగ ప్రత్యక్ష దైవం కింద చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామి
అపవిత్రం కలిగించే విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ప్రజలు కూడా గ్రహించాలండి. ముందస్తు ప్రణాళికలతోనే సీఎం చంద్రబాబు ఈ దిగజారుడు రాజకీయాలకు తెరతీసినట్లు ఈవో స్టేట్మెంట్లు, టీడీపీ ఆడుతున్న నాటకాలతో బట్టబయలవుతోంది. అయినా ప్రజలను ఏమార్చేందుకు పచ్చనేతలు చేస్తున్న ప్రయత్నంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.